కొన్నిసార్లు మనం అనుకోని సంఘటనలు జరుగుతాయి. అనుకోని సంఘటనలు అంటే మనం ఇడ్లీ తిన్నా గానీ పొల్లిరిగిందంటారు చూడండి. అలాంటి సంఘటనలు అయితే జరుగుతాయి. అలాంటి సంఘటన ఈరోజు రాజు విషయంలో అయితే జరిగింది. అలాగే రుద్రాణి గారైతే ఈవిల్ ప్లాన్ అయితే ఏశారు. అంటే ఒక పెద్ద ప్లాన్ అయితే ఏశారు. అదయిపోయిన తర్వాత మన కావ్య అలాగే వాళ్ళ నాన్నగారు మాటలు కాన్వర్జేషన్ మాత్రం సూపర్‌గా ఉంది అసలు. ఆ కాన్వర్జేషను కొంచెం సేపే ఉన్నా గానీ ఆ ఎమోషనల్ మాత్రం బాగా చూపించారు. ఎందుకంటే తల్లి కూతుర్లు ఎంత ప్రేమగా మాట్లాడుకున్నా గానీ తండ్రి కూతుర్లు మాట్లాడుకుంటే మాత్రం ఆ తెలియని బాండింగు, ఆ తెలియని ఒక సస్పెన్స్, ఆ గూస్ బంప్స్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటాయి. మీకు మీ నాన్నగారు ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. అలాగే మీ నాన్నగారి పేరేమో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎందుకంటే ఈ విధంగా అడుగుతున్నాను, మీరు ఖచ్చితంగా అక్కడ వీడియో చూసేవాళ్ళు లేడీసే 70% ఉంటారు కాబట్టి మీ నాన్నగారి పైన ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందాం అనేసి అడిగాను. జస్ట్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేయండి, లేకపోతే వదిలేయండి. సరే అనేసి ఇప్పుడు మనము మెయిన్‌గా ఎపిసోడ్‌లో గాని వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్ మాత్రం ఈరోజు ఫుల్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ అబ్బా! నిజంగా లిటరల్లీ మంచి పేరొస్తుంది. మంచి పేరొచ్చేసింది. బ్రహ్మముడి యాక్టర్స్‌కి మంచి పేరొచ్చేసింది. మంచి పేరొచ్చేసింది అనేసి చాలా మందైతే అనుకుంటా ఉంటారు. ఎందుకంటే బ్రహ్మముడి యాక్టర్స్‌కి ఉండే అంత పవర్‌ఫుల్ ఔట్ సైడ్ ఫాలోయింగు ఇంకే యాక్టర్స్‌కి లేదనుకుంటా. ఆ సైడ్ యాక్టర్స్ గానీ, మెయిన్ యాక్టర్స్ గానీ ఎవరైనా గానీ వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా అయితే ఆడియన్స్ అయితే కనెక్ట్ అయ్యారు. సూపర్ అది. ఎందుకు ఆ విధంగా కనెక్ట్ అయ్యారు అంటే మాత్రం ఈరోజు వాళ్ళు యాక్టింగ్ చేసిండేది వాళ్ళు అంటే వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు మన రాజు వీడియో కాల్ చేసినప్పుడు గానీ, ఆ విధంగా మాట్లాడడం, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్, వాళ్ళ కామెడీ, వాళ్ళ సెంటిమెంటు, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ చూపియడంలో మాత్రం దిట్ట అనేసి మనమైతే చెప్పగలం. సూపర్ అనిపించింది. అందుకోసం అనేసి మంచి పేరు ఊరికే వచ్చేదు. ఆ కష్టానికి తగ్గట్టయితే మనం ప్రవర్తించామంటే మాత్రం ఖచ్చితంగా మంచి పేరైతే వస్తుంది. ఆ మంచి పేరు కోసం నేను కూడా చాలా రోజుల ప్రయత్నిస్తాను. పర్లేదు ఈరోజు కాకపోయినా ఒక సంవత్సరం తర్వాతన్నా వస్తుందనేసి నాకైతే నమ్మకం ఉంది. మన పైన మనం నమ్మకం పెట్టుకోవాలి. వేరే వాళ్ళ తర్వాత కదా! సరే అనేసి ఈరోజు ఎపిసోడ్‌లో గాని వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్‌లో మన కనకం గారైతే మన స్వప్నకైతే ఫోన్ ఎత్తలేదని కనకం గారు మన స్వప్నకైతే ఫోన్ చేస్తారు. స్వప్నకి ఫోన్ చేసి "రుద్రాణి గారు నువ్వేం చేస్తా ఉండవు? మా కూతురు ఫోన్ ఎత్తినావు" అనేసి అదేదో చిన్న కాన్వర్జేషన్ అయితే జరిగింది. పెద్దగా ప్రయోజనం లేని కాన్వర్జేషన్ అయితే జరిగింది. "నీ కూతురు చెప్పలేదంటే నేను మాత్రం ఎందుకు చెప్తాను" అనేసి మన రుద్రాణి గారు చెప్పారు. అక్కడ స్వప్న వచ్చి "నువ్వెందుకు నా ఫోన్ ఎత్తావు? ఇంట్లో జరిగే గొడవలన్నీ మా అమ్మకి చెప్పేసావా" అనేసి చివాట్లయితే పెట్టింది మన రుద్రాణి గారిని. సరే అనేసి అది అయిపోయిన తర్వాత అది నాకు ఎవరు చెప్తారు ఇక్కడ కూతుర్లు చెప్పక, ఇది చెప్పక, అల్లుడు గారు చెప్పక ఏం జరుగుతా ఉందో డైనమాలో ఉండాలని అనేసి మన కనకం గారు అయితే అనుకుంటా. అంటే మేమున్నాం కదా కనకం చెప్పేదానికి అనేసి మన అపర్ణ గారు అలాగే బామ్మగారు వచ్చి అక్కడ కనకం గారి దగ్గర అయితే నిలబడతారు. కనకం గారు నిలబడినాక అక్కడైతే కాన్వర్జేషన్ అయితే అక్కడ సరే అనేసి నీ కూతురు ఏం చెప్పలేదా? ఏం జరిగిందని చెప్తా. ఏం చెప్పలేదు. మీరన్నా చెప్పండి. మీరే కదా ఇందాక చెప్తా అన్నారు. మీరన్నా చెప్పండి అంటే మాకు కూడా తెలీదు ఏం జరిగిందనేసి కామెడీ గానీ, సెంటిమెంట్ గానీ సూపర్ అసలు ఈరోజు ఎపిసోడ్. అక్కడ అది అయిపోయిన తర్వాత మీరన్నా చెప్పండి అనేసి అంటే అక్కడ వచ్చి ఇంట్లోకి వచ్చిన సరే మా కోడలతో మాట్లాడాలనేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత సూపర్ కావ్య నువ్వు భలే నాటకం ఆడుతున్నావు. నీ నాటకం ఇలాగే కొనసాగాలి అనేసి మన అపర్ణ గారు అలాగే బామ్మగారు అయితే చెప్తారు. నేను నాటకం కాదు అత్తయ్య ఆడేది. నేను నిజమే మాట్లాడుతున్నాను. నేను నిజంగానే ఆ ఇంట్లో నుంచి వచ్చేసాను అని చెప్పే కొద్దికి మన అపర్ణ గారికి అలాగే బామ్మగారికి, కనకం గారికి అందరికీ షాక్ అయింది. అక్కడ కావ్య వాళ్ళ నాన్నగారికి అందరికి షాక్ అయింది. ఎందుకంటే ఆ ఇంట్లోంచి వచ్చేసే అంత సమస్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఆ ఇంట్లోంచి రాదు. అలాంటిది ఆ ఇంట్లో నుంచి వచ్చేసింది. ఏం జరిగిందనేసి మన కనకం గారైతే ఫుల్ టెన్షన్ పడతా ఉంటారు. టెన్షన్ పడతా ఉంటే ఎందుకు ఆ విధంగా వచ్చేసింది అనేసి మనం అడిగితే అబార్షన్ చేపించుకోమంటే ఎవరికైనా సరే బాధే ఉంటుంది కదా అనేసి అడిగే ముందు మన కనకం గారు నేను ఇప్పుడే అల్లుడు గారిని కడిగేస్తాను, ఇచ్చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అసలు అల్లుడు గారికి ఏం అర్హతుంది, అసలు ఇలా చేసుకోమని ఎలా చెప్తాడు, ఏమి అంతన్నా మాట్లాడదు అనేసి ఏ పేరెంట్స్ కన్నా సరే వాళ్ళ కూతురు గురించి ఆ విధంగా చెప్తే మాత్రం అంత పెద్ద మాటలు చెప్తే వాళ్ళు డబ్బు లేకపోని వాళ్ళు ఎలాగైనా ఉన్ని అక్కడ మాత్రం ఖచ్చితంగా ఆ కాన్వర్జేషన్లో అయితే పేరెంట్స్ అయితే ఇన్వాల్వ్ అవుతారు. సరే ఇన్వాల్వ్ అయ్యే కొద్దికి వాడు నాకే చెప్పట్లేదు ఇంక నీకేం చెప్తారనేసి మన అపర్ణ గారైతే మేము ఇన్ని రోజుల నుంచి అడుగుతాను మాకే చెప్పలేదు. ఇప్పుడు నువ్వు పోయి అడిగినంత మాత్రం నీకు చెప్పేస్తారనేసి మన కనకం గారిని అయితే ఆపేస్తారు. ఆపేసిన తర్వాత అక్కడ మన సరే నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అనేసి అంటే వీళ్ళు కాన్వర్జేషన్ ఎలా ఉందంటే సరే కావ్య మన దగ్గరే ఉంది కదా అనేసి కావ్య పైన చాలా ప్రేమను అయితే పెంచుకున్నారు కాబట్టి కావ్య మన దగ్గర ఉంది కదా అన్నం పెట్టు అంటే నా కూతురు ఇన్ని బాధల్లో ఉంటే మీకు అన్నం కావాల్సి వచ్చింది అనేసి అక్కడ కామెడీ అయితే స్టార్ట్ అయింది. అక్కడ కామెడీ స్టార్ట్ అయిన తర్వాత మన రాజు అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మీరు ఎపిసోడ్ చూస్తుంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ ఎపిసోడ్ చూడకపోయినా కానీ క్లారిటీగా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి కావాలని చూడండి ఇంకా బాగా అర్థమవుతుంది మీకు నేనేం చెప్తాను అనేసి. సరే అనేసి అక్కడ రాజు అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే ఎలాగైనా సరే మన కళావతిని మన దగ్గరికి రప్పించుకోవాలి. కళావతిని ఎలాగైనా సరే మనం కాపాడుకోవాలి. అంటే ప్రాణాలతో కాపాడుకోవాలి అనేసి మన రాజు అయితే అంటూ ఉంటారు. అలాగే 5th మంత్లో అడుగు పెట్టేస్తుందని డాక్టర్ గారు అయితే ఒకసారి కాల్ చేసి చెప్పారు కదా! అదే నాకు క్లారిటీ లేదనేసి మెసేజ్ చేశారు వాళ్ళకి చెప్తాను. డాక్టర్ గారు చెప్పారు 5th మంత్లో అడుగు పెట్టేసిన తర్వాత
ఆ కడుపు తీయించడం కుదరని పని అనేసి అయితే చెప్పారు. మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళకి చెప్తాను. అక్కడ కావ్య ఇంకొక 20 ఎపిసోడ్లు నాకు తెలిసినంత వరకు 10 ఎపిసోడ్లు ఈజీగా లాగేస్తారు. ఈజీగా లాగేసిన తర్వాత ఇప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తము కావ్య ఇంటికి రాబోతుంది. దానికి ఎలా వస్తుంది అనేది అనుకుని కూడా చెప్తా ఉంటాను. మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏం జరిగిందనేసి. సరే అనేసి అక్కడ రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే కావ్యాన్ని రప్పించాలి. కావ్యాన్ని రప్పించాలంటే మన దగ్గర ఉండే ఒకే ఒక ఐడియా. బామ్మ అలాగే అమ్మ అంటే చాలా ఇష్టం కదా కావ్యకి. వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్తే కావ్య పరుగున వచ్చేస్తుంది అనేసి అక్కడే చెప్తారు. పాపం రాజుకి తెలియదు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తూ ఉంటారు అనేసి తెలియదు కదా. అక్కడ నువ్వు లెటర్ రాసి పెట్టేసి నీ పాటికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత శ్రీవారం అనేసి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత ఎవరు అంత చూస్తూ ఉండవు అనేసి అంటే మీ కొడుకు అత్తయ్య అనేసి అంటే సరే స్పీకర్ పెట్టు, మేము కూడా ఇంటాం ఏం మాట్లాడుతూ ఉంటారు అనేసి వాళ్ళు కూడా స్పీకర్ పెట్టి అయితే వినిపిస్తారు. వినిపించిన తర్వాత మా అమ్మ మంచినీళ్ళు కూడా తాగట్లేదు, కనీసం ముద్ద కూడా తినట్లేదు, మా అమ్మ అంత నీరసపడిపోయింది, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళ కష్టాలు నీకేం తెలుసు అనేసి అనే కొద్దికి చికెన్ ముక్క ఇలా చూపిస్తుంది మన అపర్ణ గారు. చికెన్ ముక్క చూపించే కొద్దికి సరే అనేసి అంటే మనకు వీడియో కాల్ చేయరు, అది జస్ట్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు స్పీకర్ పెట్టి. అది అయిపోయిన తర్వాత మన బామ్మగారిని అయితే డైరెక్ట్గా హార్ట్ అటాక్ వచ్చేసింది. ఇంకా బామ్మగారు లెక్క పడతా ఉంటారు, 1-2 లెక్క పడతా ఉంటారు. ఎప్పుడు ఏమైపోతారో తెలియదు, నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు వస్తే అన్నీ సెత్తుకుంటాయి అనేసి అన్న కొద్దికి సరేలే ఒకసారి వీడియో కాల్ చేయండి అనేసి అంటే వీడియో కాల్ చేయమనేసి మనకు కావ్య సూపర్గా ఉంది. అసలు ఎపిసోడ్ మాత్రం మిస్ అవుతాయి. డోస్ మిస్ ఈరోజు ఎపిసోడ్ మాత్రం. అక్కడ వీడియో కాల్ చేయండి అంటే సరే మన ఇంట్లో నెట్వర్క్ సరిగ్గా రాదు, మన ఇంట్లో బాగా రాదు కదా అంటే మీకు వాయిస్ బాగానే వస్తుంది కదా, సరే నేనే చేస్తాను అనేసి ఫోన్ కట్ చేసిన తర్వాత మన కావ్య అయితే వీడియో కాల్ చేస్తుంది. ఏడా చూపించండి ఒకసారి అనేసి అంటే వాళ్ళు చూపిస్తాను అంటే ఒకసారి ఇక్కడ చూడండి అనేసి మన అపర్ణ గారు చికెన్ ముక్క తింటా అంటే అక్కడ చూపిస్తారు. అలాగే బామ్మగారిని ఇలా చూపిస్తారు. అలా చూపించకుండా మన రాజుకి అదే చెప్పాను కదా, ఫస్ట్ ఒక మాట చెప్పాను కదా, ఇడ్లీ తినగానే పొల్లిరుతుందంటే అట్ట మనం ఎవరి గురించి అయితే చెప్తాన్నాము, ఎవరి గురించి అయితే బాధల్లో ఉంటారు, ఐసీయూలో ఉంటారు, పడుకుంటారు, బాధపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు అని చెప్తాము. వాళ్ళు అక్కడ సంతోషంగా కళ్ళ ముందర ఉంటే ఎవరికైనా సరే అసలు ఏం మాట్లాడాలో తెలియకుండా ఇంకా రాజుకైతే అసలు ఇంకా టపాసులు పేర్పినాయి అని చెప్పచ్చు. అక్కడ మొత్తానికి అయితే అయిపోయింది. రాజు గాలి అయితే మొత్తం పోయింది. గాలి పోయిన తర్వాత రుద్రాణి గారు అయితే స్కెచ్ చేసినారు, రివీల్ స్కెచ్ అయితే వేశారు. రివీల్ స్కెచ్ అంటే ఎలాగనే మనం మాట్లాడుకోవచ్చు అంటే ఒక దొంగ దారి తీయడం అనేసి ఈవిల్ స్కెచ్ అంటే చాలా అర్థాలు వస్తాయి. మీ ఊహకే వదిలేస్తాను, మీరేమన్నా అనుకోండి, నేను ఆ పెద్ద పదాలు మాట్లాడలేను కదా, అందుకోసం అనేసి ఈవిల్ స్కెచ్ అనేసి అయితే చెప్పాను. ఈవిల్ స్కెచ్ అక్కడ రాహుల్ వచ్చి ఇక్కడ ఎన్ని రోజులు ఇంట్లో వరకే ఉంది గలాట. ఇప్పుడు దానిలక్ష్మి గారికి మనం నిప్పెలిగిచ్చాం కాబట్టి ఆ దానిలక్ష్మి గొడవ చేయడంతో అక్కడ ఇప్పుడు కనకం ఇంటికైతే జరిగింది ఆ గొడవ. అక్కడి నుంచి మొత్తం దేశం మొత్తం తెలియాలి, ప్రపంచం మొత్తం తెలియాలి అంటే మీడియా వాళ్ళకి మనం ఇన్ఫార్మ్గా చేసామంటే మీడియా వాళ్ళు పోయేసి ఏదో ఒకటి లోరినప్పుడు కావ్య ఏదో ఒకటి నోట్ చేస్తుంది. నోట్ చేరినప్పుడు మన రాజు అలాగే కావ్య ఇద్దరు విడిపోతారు అనేసి పెద్ద స్కెచ్ అయితే మన రుద్రాణి గారు అయితే వేశారు. రుద్రాణి గారు దాంతోపాటు ఇంకిద్దరిని మీడియా వాళ్ళని పంపించి, నీకు తెలిసిన వాళ్ళని పంపించు, ఎక్కువ క్వశ్చన్లు అడిగితే ఎక్కువ మండిపాటు వస్తుంది అనేసి అక్కడ మన రుద్రాణి గారు అయితే ఈవిల్ స్కెచ్ అయితే వేశారు. ఈవిల్ స్కెచ్ చేసిన తర్వాత అక్కడ సరే అనేసి పంపిస్తా అన్నారు. అక్కడ ఒక మాట కూడా చెప్పారు మీడియా వాళ్ళ గురించి, మంచి చేయాలనుకుంటే ఆ మంచి పైన పోటీ చేస్తే సరిపోతుంది, చెడు చేయాలనుకుంటే చెడు పైన పోటీ చేస్తే సరిపోతుంది అనేసి అంటే మీడియా వాళ్ళ గురించి కొంచెం అటు ఇటు చెప్పారు. అది అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు కూడా అంతే, ఇప్పుడు మంచి చేయాలనుకున్నా చెడ్డ చేయాలనుకున్నా వాళ్ళ న్యూస్ ఏముందో అది చెప్తారు. అది మాత్రం మనం ఏం తప్పు పట్టలేం. కానీ సరే అని అది అయిపోయిన తర్వాత మన కావ్య అయితే దిగాలుగా కూర్చోంటే వాళ్ళ నాన్న వచ్చి, నువ్వు నీ బిడ్డ కోసం ఒక యుద్ధం చేస్తాను అమ్మ, నువ్వు ఎలాగైనా సరే నీ బిడ్డను నువ్వు రక్షించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలనేసి మొత్తానికి అది చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ దుగ్గిరాల ఫ్యామిలీకి పెద్ద షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది. ఎందుకంటే కావ్య అయితే మొత్తానికి అక్కడ ఈవెల్ని అయితే రప్పించుకునింది అనేసి మన రుద్రాణి గారు అయితే అపోహలు అయితే క్రియేట్ చేస్తారు. అపోహలు క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసే ఉన్నాం, మేమంతా కలిసే ఉన్నాం, మా కుటుంబం అంతా కలిసే ఉందని చెప్పడానికి ఖచ్చితంగా కావ్య వాళ్ళ ఇంటికి అయితే దుగ్గిరాల ఫ్యామిలీ రావాల్సి వస్తుంది. ఎందుకంటే మీడియా వాళ్ళు సపోర్ట్ చేయాలని, మీడియా వాళ్ళు రేపంతా కావ్య ఇంటి పైన అడ్డుపడ్డారు, కావ్య ఇంటి పై నుంచి మళ్ళీ ఇప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ పైకి వచ్చి పడతారు. అప్పుడు రాజు ఏం చెప్తాడు, మేము సకుటుంబ సపరివారం పర్యటంగా మేము కనకం గారి ఇంటికి వెళ్ళి దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను అనేసి ఖచ్చితంగా చెప్తారు. మంచి ఎపిసోడ్లు, మంచి సెంటిమెంటల్ ఎపిసోడ్స్ కూడా రాబోతున్నాయి అనేసి మనకైతే ఒక ఐడియా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.